we are in the times where there is no protection for the people of God. దేవుని యొక్క ప్రజలకు ఏమాత్రం భద్రత లేని ఆ సమయంలో మనందరం ఉన్నాం. There is no time in this generation where you cannot proclaim the name of Jesus and live for very long. మరి దేవుని యొక్క నామాన్ని మనం ప్రకటిస్తూ ఎక్కువ కాలం నిజంగా మనం బ్రతుకుతామనే ఆశ లేని సమయాల్లో మనం ఉన్నాం. But I tell you something today. కానీ ఒక మాట మీకు సెలవు ఇవ్వాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. There is a God above everybody. మరి అందరికీ పైగా ఉన్న దేవుడు ఉన్నాడు. Who is the absolute conqueror and a victor. ఆయనేమో జయశీలుడుగా ఉన్నాడు. He is on our side and nobody can withstand against us. మరి ఆయన మన పక్షాన ఉండగా మనకి ఎవరు విరోధంగా నిలబడలేరండి. Hallelujah. హల్లెలూయా. Do not worry or do not be dismayed because of the enemy is vast and strong. మరి శత్రువు చాలా బలంగా చాలా పెద్దగా ఉన్నాడని చెప్పి ఎవరు కూడా భయపడని అవసరం లేదండి. ఎవరు వెరవక్కర్లేదండి. If your eyes are on the Creator himself, the Creator who created you and who knew you even before you were formed in your mother's womb, he is going to stand and fight for you today. నీ కళ్ళు గనక ఒకవేళ సృష్టికర్త అయిన దేవుడి మీద పెట్టినట్లయితే, మరి తల్లి గర్భంలో ఎవరైతే నిన్ను రూపించారో ఆ ప్రభుపై నీ కళ్ళు పెట్టినట్లయితే నిశ్చయంగా నిన్ను కాపాడగలిగే దేవుడు అయి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. What happened to Pastor Praveen Pagadala is so heartbreaking. మరి ప్రవీణ్ పగడాల గారి విషయంలో జరిగిన సంభవం మన హృదయాన్ని బద్దలు చేసేదిగా అగుపడతా ఉంది. I'm not talking because it is the trending topic on the internet today. మరి ఇంటర్నెట్లో అది బాగా చెప్పబడుతున్న మరి అంశం అని చెప్పి నేను మాట్లాడట్లేదు, కానీ But I'm telling to all the people who are watching. మరి ఎందరైతే మరి ఇది వీక్షిస్తున్నారో వారందరితో ఈ మాట సెలవిస్తున్నాను. I'm telling to all the people who are sitting here and listening today. అది మాత్రమే కాకుండా ఇక్కడ కూర్చున్న చాలా మందితో మరి నేను మాట్లాడుతూ ఉన్నాను. It is not about we responding of what happened to Pastor Garu. పాస్టర్ గారు జరిగిన సంభవాన్ని బట్టి మన ప్రతిస్పందనగా మాట్లాడటం కాదు, కానీ But it is to live like Christ and how Paul lived like Christ and he asked us to live like how he lived. That's how Pastor Praveen lived like Christ and we must follow how the pastor lived his life. మరి పౌలు భక్తుడు చెప్పినట్లుగా నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడే, అలాగే పాస్టర్ ప్రవీణ్ గారు నడిచిన మార్గంలో నడిచిన విధానంలో ఆ పోలికలో మనం కూడా నడవాలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. Because I heard the man's testimony, the way he lived for Christ. నేను ఆయన యొక్క సాక్ష్యాన్ని విన్నాను, ఏ విధంగా ప్రభు కొరకు ఆయన జీవించారో ఆ విషయాన్ని ఆయన సాక్ష్యం ద్వారా నేను తెలుసుకున్నాను. And it is not matched with any other people who are in ministry these days. మరి పరిచర్యలో ఉన్న మిగతా వాళ్ళతో అది పోల్చదగిన విషయం కాదు, చాలా గొప్పగా ఆయన జీవించారు. The amount of vast knowledge he has in the అలాగే word of ఆయనకున్న God. దేవుని యొక్క వాక్యంలో ఆయనకున్న అపారమైన జ్ఞానం అది చాలా నన్ను ఆకర్షించింది. The way he delivers the words he wanted to preach to the people. మరి ఏదైతే ఆయన చెప్పాలనుకున్నారో దేవుని వాక్యం ద్వారా ఏ విధంగా అయితే ఆయన తెలియజేస్తారో అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. And I can tell one thing. ఇంకొక మాట నేను తప్పకుండా చెప్పగలను. When he's speaking, I don't think he's just speaking from his own knowledge or wisdom. మరి ఆయన మాట్లాడుతున్నప్పుడు కేవలం తన యొక్క జ్ఞానం ద్వారా తన యొక్క పాండిత్యం ద్వారా మాట్లాడారని చెప్పి నేను అనుకోవట్లేదు, But కానీ it is with the help of God and the Holy Spirit. That's why he could move so many hearts that have been never moved before in this Andhra Pradesh or Telangana. మరి దేవుని నుండి అలాగే పరిశుద్ధాత్మని యొక్క సహాయం ద్వారా మాత్రమే ఆయన మాట్లాడగలిగారు కనుకొని అనేక హృదయాల్ని మరి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని తాకగలిగారని చెప్పి నేను నమ్ముతున్నాను. Hallelujah. హల్లెలూయా. That's why there were lakhs of people on the streets of these two states. మరి రెండు రాష్ట్రాలకు చెందిన మరి లక్షలాది మంది మరి రోడ్డు మీదకి వచ్చారంటే ఆ విధంగా ఆయన బోధించడాన్ని బట్టే వచ్చారని చెప్పి నేను నమ్ముతున్నాను. Not because of religion. మతాన్ని బట్టి ఎవరు రాలేదు, కానీ Not because of caste. మరి కులాన్ని బట్టి ఎవరు రాలేదు, Not కానీ because of color or creed. లేకపోతే ఏదో మరి రంగుని బట్టో లేకపోతే జాతిని బట్టో ఎవరు రాలేదు, కానీ It is because that man lived like Christ. ఆయన కేవలం ఆయన క్రీస్తులాగా జీవించడాన్ని బట్టి అనేక మంది మరి ఆ మార్గంలోకి వచ్చారని చెప్పి నేను నమ్ముతాను. Hallelujah. హల్లెలూయా. And I can tell one more thing about him. ఇంకొక మాట కూడా ఆయన గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. When I heard his wife Jessica Pagadala garu, మరి జెసికా పగడాల గారు అంటే ఆయన భార్య మాట్లాడుతున్న మాటలు నేను విన్నప్పుడు I can see Christ in her.
ఆమెలో కూడా నేను క్రీస్తుని చూడగలిగాను. I can see forgiveness in her. మరి ఆమెలో ఉన్న క్షమా హృదయాన్ని నేను చూడగలిగాను. And that is what we must learn as people who are sitting here and reading the word of God and not living like Christ. Those people are setting an example for this generation that we must live like Christ. మరి దేవుని యొక్క వాక్యం వింటూ ఈ విధంగా కూర్చున్న మనం మరి అది చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే క్రీస్తు ఎలాగైతే జీవించాడో అటువంటి జీవితాన్ని మనందరం జీవించవలసిన వారమై ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. And it is our time now. మరి ఇప్పుడు మనం ఆ విధంగా జీవించవలసిన సమయం. Because we do not know if he was in an accident or if he was murdered or martyred because he proclaimed the name of Jesus. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించిన ఆయన ఒకవేళ ప్రమాదవశాత్తు మరి మరణించారో లేక ఎవరైనా మరి క్రీస్తు కొరకు ఆయన బ్రతికిన దాన్ని బట్టి ఆయన చంపివేసి హతసాక్షిగా ఆయన మిగిల్చారో ఆ విషయం మనకి ఇంకా పూర్తిగా తెలియదు. కానీ But I tell you one thing. కానీ ఒక మాట మాత్రం నేను చెప్పగలను. If he was murdered, ఒకవేళ ఆయన కనుక చంపబడినట్లయితే you know what will happen? ఏం జరుగుతుందో తెలుసా అండి? When a bread is broken in the Bible, if it is outside a bread is broken, it can only be spread in a couple of pieces. మరి ఒకవేళ ఒక రొట్టె కనుక విరవబడినట్లయితే చిన్న ముక్కలు పంచగలం అంతే. But if the bread is broken in the name of Jesus, just like how the pastor has been broken, his death, the brokenness is going to cater to thousands if not lakhs of people in this very country. ఒకవేళ యేసు నామములో గనక రొట్టె విరవబడితే పాస్టర్ ప్రవీణ్ గారు విరవబడినట్టుగా ఒకవేళ విరవబడితే లక్షలాది ముక్కలుగా అనేక మంది ప్రవీణులు లేస్తారని చెప్పి నేను నమ్ముతాను. Hallelujah. హల్లెలూయా. You all heard the sermon. When the bread is broken, it was catered to 5,000 people and more just one time. మీరందరూ మరి ఆ వాక్య భాగాన్ని విన్నారు కదా. మరి ఆ రొట్టె విడవబడినప్పుడు వేలాది మంది ఆ విధంగా ఆ రొట్టెను తిన్నట్లుగా 5 రొట్టెలు 2 చేపలకు ఉదంతంలో మనం చూసాం. But when this man is broken, there are lakhs of youngsters, people of God, who does not even come to church, but they are on the streets fighting for the name of Jesus today, all because of his death. గమనించండి, మరి ప్రవీణ్ గారు ఆ విధంగా విరగొట్టబడినప్పుడు నలుగొట్టబడినప్పుడు పూర్తిగా ప్రభు అంటే ఎవరో ఎరగకపోయినా ఆ జరిగిన సంభవాన్ని బట్టి వేలాది మంది యవనస్తులు రోడ్డు మీదకి వచ్చేసారే. నేను అనుకుంటాను లక్షలాది మంది ప్రభు కొరకు ఆ విధంగా తయారవుతారని చెప్పి నేను నమ్ముతాను. Hallelujah. హల్లెలూయా. If one death can unite people of God, I don't know what is going to happen in the future, but people are going to raise up and speak the name of Jesus all around the world, starting from this Telugu lands from today. ఒక్క మరణం ఆ విధంగా వేలాది మందిని ఐక్యతలో తీసుకురాగలిగితే నేను అనుకుంటాను మరి భవిష్యత్తులో ఏం జరుగుద్దో కానీ మరి తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభించబడిన ఈ ఉద్యమం ఇంకా ఆ విధంగా ప్రభావితంగా మరి అనేక దిశలుగా వ్యాపిస్తుందని చెప్పి లక్షలాది మంది రక్షణలోకి వస్తారని చెప్పి నేను నమ్ముతాను. స్తోత్రం చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah.